ఐబొమ్మ రవి కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల 3 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. మొదటి రోజు ఐపీ అడ్రస్ మాస్క్, రెండో రోజు ఆర్థిక వ్యవహారాలపై, మూడో రోజు పలు సాంకేతిక అంశాలపై రవిని ప్రశ్నించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరగాళ్లు ఐపీ అడ్రస్ను మాస్క్ చేయడం ద్వారా వారి అడ్రస్ను పోలీసులకు దొరకకుండా చూసుకుంటున్న నేపథ్యంలో దీనిపై విచారణ అధికారులు లోతుగా ప్రశ్నించి కీలక సమాచారం సంపాదించారని తెలుస్తుంది. ఇక మూడో రోజు విచారణలో రవి పెద్దగా నోరు మెదపలేదని పోలీసు వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇంతవరకు జరిగిన విచారణ ఆధారంగా ముందు మరికొందరు కీలక నిందితుల అరెస్టులు ఉండొచ్చని అంటున్నారు. పైరసీకి సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై విచారణ అధికారులు వేసిన ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే ఐబొమ్మ రవి సమాధానం చెప్పాడని సమాచారం. ఆర్థిక లావాదేవీలపై కూడా రవి పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే పలు చట్ట వ్యతిరేక వెబ్సైట్లను బ్లాక్ చేసే విషయంలో మాత్రం పోలీసులు కీలక సమాచారం సంపాదించారని తెలుస్తోంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన్ను 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో 3 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేశారు. రవి నెట్వర్క్, ఐపీ మాస్క్, ఆర్థిక లావాదేవీలపైనే దృష్టి సారించిన పోలీసులు 3 రోజుల పాటు పలు ప్రశ్నలు సంధించారు. పైరసీ సినిమాలను అప్లోడ్ చేసి వాటిలో బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు చొప్పించి వందలాది కోట్ల రూపాయలను సంపాదించినట్టుగా ఇప్పటికే సాక్ష్యాలతో సహా తెలుసుకున్న పోలీసులు రవికి సహకరించిన వారిపైన ఫోకస్ పెట్టారు. ఈ కేసులో విచారణ చేసే కొద్దీ పలు కోణాలు బయటపడుతున్నాయని పోలీసు వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. రవి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం దూకుడు పెంచిందని అంటున్నారు. ఈడీ అధికారులు త్వరలోనే నాంపల్లి కోర్టులో అనుమతి తీసుకుని చెంచల్గూడ జైల్లోనే రవిని విచారించనున్నారని సమాచారం. ఐబొమ్మ రవిపై ఇప్పటికీ 5 కేసులు నమోదయ్యాయి. 500 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా గుర్తించిన నేపథ్యంలో మనీ లాండరింగ్ అంశాలే టార్గెట్ గా చేసుకుని ఈడీ సైతం దర్యాప్తుతో ముందుకు వెళ్లనుంది. ఈడీ అధికారులు ఇప్పటికే రవి ఆర్థిక లావాదేవీలు, బదిలీలకు సంబంధించి డేటాను కూడా బ్యాంకు అధికారుల నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం అందుతోంది. 3 రోజుల విచారణలో రవి సంపాదించి కూడగట్టిన ఆస్తుల విషయంలో పోలీసులకు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో మరికొన్ని అరెస్టులు ఉంటాయని హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొన్ని సాంకేతిక అంశాలపై నోరు విప్పని రవి మరికొన్ని అంశాలపై సైలెంట్ గా ఉన్నాడని సమాచారం. కీలక లింకులకు సంబంధించి మళ్లీ ప్రశ్నించినా నోరు మెదపలేదని తెలుస్తోంది. దీంతో అతన్ని మరోసారి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. రవి ఇచ్చిన లీడ్ ప్రకారం ఐపీ మాస్క్ చేసే వారిపైన దృష్టి సారించి వారి ద్వారానే పాన్, అనధికారిక వెబ్సైట్స్ అన్ని కూడా క్లోజ్ చేయొచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఈ అంశంపై మరోసారి రవిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.